నమస్తే, నా పేరు సిఎం దాస్, జనరల్ సెక్రటరీ ఏపీసీపీఎస్సీఏ. ఈరోజు విజయవాడలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2004 సెప్టెంబర్ 1వ తారీఖున నూతన పెన్షన్ విధానం అనే సిపిఎస్ విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. అందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడాను పట్టించుకోకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. తదనంతర కాలంలో సిపిఎస్ ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఏదైతే వారికి దాచిపెట్టుకున్నటువంటి డబ్బుని షేర్ మార్కెట్లలో ఏ విధంగా అయితే దోచుకున్నట్లుగా అక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళకే అప్పగించే విధంగా ఉన్న ఈ విధానాన్ని నిరసిస్తూ ఏపీసీపీఎస్సీఏ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1వ తారీఖున పెద్ద ఎత్తున పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అయితే 2024వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఏపీసీపీఎస్సీఏ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విరమించుకుంటున్నాము. అందుకు కారణం ఏంటంటే, కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేసి తీసుకొని వచ్చినటువంటి జీపీఎస్ గెజిట్ని నిలుపుదల చేయటము, అదేవిధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే హౌస్లో ప్రకటించారు, జీపీఎస్ ఉద్యోగుల మీద పెట్టినటువంటి అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని ఉపసంహరిస్తామని. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఒక సంవత్సరం లోపున సిపిఎస్ ఉద్యోగులకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి సానుకూలంగా వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇలా ఈ విధంగా వెళ్తుంది కాబట్టి మేము నిర్వహించదలసి పెట్టినటువంటి చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించడం లేదు. ఆ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమంగా మార్పు చేయడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ 1వ తారీఖున విజయవాడలో ఏ విధమైనటువంటి కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్సీఏ కార్యక్రమం నిర్వహించడం లేదు. కార్యకర్తలు ఎవరు కూడాను విజయవాడ రావద్దని చెప్పేసి మన మీడియా ముఖంగా మనవి చేస్తున్నాము. మరి అదేవిధంగా అదే రోజున ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరికీ కూడా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పేసి వినతి పత్రాలు ఇవ్వటము జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్తారు. ఇది ప్రధానంగా. ఇక రెండవదిగా, ఏదైతే ఈ జీపీఎస్ అనేటువంటి దాన్ని ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అనేది కొత్తగా ప్రకటించడం జరిగింది. ఆ యూపీఎస్ ఈజ్ నథింగ్ బట్ జీపీఎస్ అని, అంటే అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి పథకం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధం లేదు. కానీ మన కూటమి ప్రభుత్వం కూడా ఆ కూటమి ప్రభుత్వంలో భాగం కాబట్టి మేము ముందుగానే చెప్తున్నాం, మీరు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే జీపీఎస్ విధానాన్ని నిలుపు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చున్నారో, ఆ జీపీఎస్ విధానానికే కొత్తగా రంగులేసేసి యూపీఎస్ అని తీసుకొచ్చారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మొదటగా తెలియజేస్తున్నాము. తదుపరి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వివరించడం జరుగుతుంది. కాబట్టి యూపీఎస్ గురించి మేము అంతగా మాట్లాడము. జీపీఎస్ లో ఏదైతే ఉందో, ఎలా అయితే ఉద్యోగి రిటైర్డ్ అయిన తరువాత ఒక్క రూపాయి కూడా ఉద్యోగికి ఇవ్వకుండా ఉద్యోగి దాచిపెట్టుకున్న డబ్బును కూడా మొత్తము కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడము, అదేవిధంగా రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బుని ప్రభుత్వం మొత్తం తీసుకోవడం అనేటువంటిది అప్రజాస్వామికము, అనైతికం అని చెప్పేసి ఏపీసీపీఎస్సీఏ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఈ జీపీఎస్ విధానాన్ని కనుక ఆ నిలుపుదల చేయటం కాకుండా యూపీఎస్ లాంటిది ఏదైనా తీసుకొస్తే మాత్రము భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఏపీసీపీఎస్సీఏగా తెలియజేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ.